దేశమంతా ఎన్నికల హడావిడిలో ఉంటే కేంద్రంలో కాంగ్రెస్ పార్టీకి మాత్రం ఊపిరాడడం లేదు. కేంద్ర ఏజెన్సీలు దెబ్బ మీద దెబ్బ కొడుతూ కాంగ్రెస్ నేతలకు నిద్ర లేకుండా చేస్తున్నాయి. వరుసగా 2 సార్లు సార్వత్రిక ఎన్నికల్లో ఓడిపోయిన ఆ పార్టీ ఈసారి ఎలాగైనా పట్టు నిలుపుకోవాలని తీవ్రంగా పోరాడుతుంటే షాకుల మీద షాకులు తగులుతూనే ఉన్నాయి. నోటీసుల మీద నోటీసులు వస్తూనే ఉన్నాయి. అసలు కాంగ్రెస్ కు ఎందుకు వరుసగా నోటీసులు వస్తున్నాయి? ఇది అధికార బీజేపీ పన్నాగంలో భాగమేనా? కాంగ్రెస్ అంటున్న ట్యాక్స్ టెర్రరిజం నిజమేనా? లెట్స్ ఫోకస్. లోక్సభ ఎన్నికలకు ముందు కాంగ్రెస్ దెబ్బలు తగులుతున్నాయి. ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ ఖాతాలను ఐటీ శాఖ స్తంభింపచేసింది. తాజాగా 1800 కోట్లకు ఆదాయపు పన్ను శాఖ నోటీసులిచ్చిందని కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా స్పందిస్తోంది. ఇటీవల పన్ను నోటీసులను సవాల్ చేస్తూ కాంగ్రెస్ పార్టీ దాఖలు చేసిన పిటిషన్ను ఢిల్లీ హైకోర్టు కొట్టివేసిన మర్నాడే ఈ పరిణామం చోటు చేసుకుంది. అయితే కాంగ్రెస్ కు అందిన తాజా నోటీస్ 2017-18 నుంచి 2021 సంవత్సరాల అసెస్మెంట్ కు సంబంధించిందని, పెనాల్టీ వడ్డీ కూడా వేశారని ఆ పార్టీ వర్గాలు తెలిపాయి. మరోవైపు ఆదాయపు పన్ను శాఖ అసెస్మెంట్ ను మళ్లొకసారి పరిశీలించాలని కాంగ్రెస్ పార్టీ పెట్టుకున్న అభ్యర్థనను ఢిల్లీ హైకోర్టు కొట్టివేసింది. ఈ పునః పరిశీలనకు సంబంధించి ఇప్పటికే కాంగ్రెస్ బ్యాంకు ఖాతాల నుంచి 135 కోట్లను ఐటీ విభాగం రికవరీ చేసింది. ఈ పరిణామం తర్వాత కాంగ్రెస్ నేతలు స్పందిస్తూ దేశవ్యాప్తంగా ట్యాక్స్ టెర్రరిజం నడుస్తోందంటూ మండిపడుతున్నారు. మోదీ ప్రతిపక్షాలపై కక్ష కట్టాడని, ఎలాగైనా గెలవాలనే ఉద్దేశంతో ప్రతిపక్ష ఇండియా కూటమి పార్టీలకు నోటీసులు పంపుతున్నారని కాంగ్రెస్ నేతలు ఆరోపిస్తున్నారు. కాంగ్రెస్ సీనియర్ నేత జైరాం రమేష్ బీజేపీ పార్టీ వ్యవహార శైలిపై తీవ్రంగా స్పందించారు. బీజేపీ పార్టీకి వ్యతిరేకంగా ప్రతిపక్షాలు ఎన్నికల్లో పాల్గొనకుండా మోదీ పావులు కదుపుతున్నారని ఆరోపించారు. అందుకే కాంగ్రెస్ పైన ట్యాక్స్ టెర్రరిజం ప్రయోగిస్తున్నారని ఆరోపించారు. ఇన్కమ్ ట్యాక్స్ నోటీసులు వరుసగా వస్తున్నాయని, ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ 4 నోటీసులను అందుకుందని అన్నారు. రాబోయే రోజుల్లో ఇంకెన్ని నోటీసులు అందుకోవాల్సి వస్తుందో తెలియదని జైరాం రమేష్ చీత్కరించారు. प्रधानमंत्री चाहते हैं कि सारे विपक्ष पार्टियां अपंग हो जाएं, आर्थिक रूप से, राजनीतिक रूप से अपंग हो जाएं, ताकि वो चुनाव लड़ने की स्थिति में न हो। तीसरा मुद्दा है विपक्ष पार्टी के खिलाफ कर आतंकवाद हमले किए जा रहे हैं। कांग्रेस पार्टी को निशाना बनाया गया है खास तौर से, और हमें बार बार कल रात को भी 2 और नोटिस मिले हमें। कल जब हम प्रेस कॉन्फ्रेंस कर रहे थे तब तक 4 नोटिस हमें मिले थे, कल रात को 2 और नोटिस मिले हैं, और आज मैं नहीं जानता हूं और कितने नोटिस आएंगे। అయితే ఆదాయపు పన్ను అధికారులు కాంగ్రెస్ పార్టీకి 200 కోట్ల జరిమానా విధించి ఖాతాలను స్తంభింపచేసిన తరువాత కాంగ్రెస్ పార్టీ తీవ్ర నిధుల కొరతను ఎదుర్కొంటోంది. ఈ కేసులు హైకోర్టు నుంచి ఆ పార్టీకి ఎలాంటి ఉపశమనం లభించకపోవడంతో సుప్రీంకోర్టును ఆశ్రయిస్తామంటూ ఆ పార్టీ ప్రకటించింది. లోక్సభ ఎన్నికలకు ముందు బీజేపీ తమను ఆర్థికంగా దెబ్బతీస్తోందని, ఐటీ అధికారులను తమకు వ్యతిరేకంగా ఉపయోగించుకుంటోందని కాంగ్రెస్ పార్టీ తీవ్ర ఆరోపణలు చేస్తోంది. 4 ఆర్థిక సంవత్సరాల పన్నుల మూల్యాంకన ప్రక్రియను ప్రారంభించడాన్ని సవాల్ చేస్తూ కాంగ్రెస్ దాఖలు చేసిన పిటిషన్లను ఢిల్లీ హైకోర్టు మార్చి 28న తిరస్కరించింది. పార్టీ పన్ను రిటర్న్స్ లో తప్పిదాలను గుర్తించిన ఐటీ అధికారులు ఫిబ్రవరి నెలలో కాంగ్రెస్ పార్టీకి 200 కోట్లు జరిమానా విధించారు. బకాయిలు చెల్లించాలని, వారి ఖాతాలను స్తంభింపచేయాలని ఆదాయపు పన్ను అప్పీలేట్ ట్రిబ్యునల్ ఆదేశించింది. లోక్సభ ఎన్నికలకు ముందు ఈ ఉత్తర్వులు రావడంతో తమ నిధులను స్తంభింపచేస్తూ ట్రిబ్యునల్ ఉత్తర్వులు ఇవ్వటం ప్రజాస్వామ్యంపై దాడిగా కాంగ్రెస్ అభివర్ణించింది. తమ పార్టీని ఆర్థికంగా దెబ్బతీసేందుకు బీజేపీ ప్రయత్నం చేస్తోందని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఇటీవలే ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీ ఖాతాలను స్తంభింపచేసి ప్రజాస్వామ్యానికి కేంద్రం తీవ్ర నష్టం కలిగించిందని మండిపడ్డారు. ప్రభుత్వ చర్యలు కాంగ్రెస్ పార్టీపైనే కాక ప్రజాస్వామ్యంపైన ప్రభావం చూపనున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ వద్ద డబ్బులు అందుబాటులో లేవని పేర్కొన్నారు. విమాన టికెట్లు కాదు, కనీసం రైలు టికెట్లు కొనే పరిస్థితి కూడా కాంగ్రెస్ పార్టీకి ప్రస్తుత పరిస్థితుల్లో లేదని తెలిపారు. ఎన్నికల్లో ప్రచారం చేయడానికి పార్టీ అకౌంట్లలో ఉన్న డబ్బులు చాలా అవసరమని, ఇప్పుడు కేంద్రం తమ అకౌంట్లను ఫ్రీజ్ చేయడం ద్వారా కాంగ్రెస్ పార్టీ ప్రచారాన్ని అడ్డుకుంటోందని ఆరోపించారు. ఎన్నికల ప్రచారానికి డబ్బులు ఖర్చు చేయలేకపోతున్నామని, తమ పార్టీ నేతలను ఎక్కడకు పంపించలేకపోతున్నామని తెలిపారు.
దేశవ్యాప్తంగా ఉన్న ఓటర్లలో 20% ఓటర్లు కాంగ్రెస్ పార్టీకి మద్దతు తెలుపుతున్నారని, కానీ వారిని చేరుకోవడానికి కూడా కాంగ్రెస్ పార్టీకి అవకాశం లేకుండా బీజేపీ క్రూరంగా ప్రవర్తిస్తోందని రాహుల్ గాంధీ ఆవేదన వ్యక్తం చేశారు. అయితే కేంద్రంలో ప్రభుత్వం మారినప్పుడు ప్రజాస్వామ్యానికి విఘాతం కలిగించిన వారిపై తప్పనిసరిగా చర్యలు తీసుకుంటామని బీజేపీ గుర్తుంచుకోవాలని రాహుల్ గాంధీ తన ఎక్స్ పోస్ట్ ద్వారా హెచ్చరించారు. ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసిన వారిపై చర్యలు తీసుకుంటామని, మళ్లీ ఎవరు ఇలాంటివి చేయటానికి సాహసించకుండా చర్యలు తీసుకుంటామని అన్నారు. ఇది నా హామీ అని రాహుల్ గాంధీ పోస్టులో పేర్కొన్నారు. अगर ये इंस्टीट्यूशंस अपना काम करते, अगर सीबीआई अपना काम करती, ईडी अपना काम करती, तो ये नहीं होता. तो उनको ये भी सोचना चाहिए, ये जो सब कर रहे हैं, कि किसी ना किसी दिन बीजेपी की सरकार बदलेगी और फिर कार्रवाई होगी, और ऐसी कार्रवाई होगी कि मैं गारंटी कर रहा हूं ये फिर से कभी नहीं होगा. तो उनको भी सोचना चाहिए. ఇక లోక్సభ ఎన్నికల వేళ కాంగ్రెస్ బ్యాంకు ఖాతాలను కేంద్రం స్తంభింపచేయటం, ఎన్నికల బాండ్ల అంశంపై కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే, అగ్రనేతలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ ఇటీవల ప్రత్యేక మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ క్రమంలోనే నరేంద్ర మోదీ సర్కారుపై తీవ్ర విమర్శలు గుప్పించారు. సార్వత్రిక ఎన్నికల వేళ కాంగ్రెస్ పార్టీని దెబ్బతీసేందుకే ప్రధాని మోదీ తమ పార్టీ బ్యాంక్ అకౌంట్లను ఫ్రీజ్ చేశారని మండిపడ్డారు. ఓవైపు ఎన్నికలు సమీపిస్తుండగా మరోవైపు కేంద్రం అకౌంట్లు స్తంభింపచేయటంతో డబ్బులు లేక ప్రచారం చేయలేకపోతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. తమ బ్యాంకు ఖాతాలను కేంద్రం స్తంభింపచేస్తోందని ఫిర్యాదు చేసినా ఎన్నికల సంఘం ఎలాంటి చర్యలు చేపట్టడం లేదని కాంగ్రెస్ అగ్రనేతలు వాపోయారు. కాంగ్రెస్ పార్టీ ఖాతాల్లోని డబ్బులను కేంద్రం బలవంతంగా లాగేసుకుంటోందని సోనియా గాంధీ కూడా మండిపడ్డారు. కాంగ్రెస్ పార్టీని ఆర్థికంగా దెబ్బతీసేందుకు ప్రధాని నరేంద్ర మోదీ కేంద్ర ప్రభుత్వ వ్యవస్థలను ఉపయోగించుకుని ఇలాంటి చర్యలకు పాల్పడుతున్నారని ఆరోపించారు. ఒకవైపు ఎన్నికల బాండ్ల వ్యవహారం, మరోవైపు దేశంలోని ప్రధాన ప్రతిపక్షం ఆర్థిక లావాదేవీలపై దాడి జరుగుతోందని సోనియా విమర్శించారు. కేంద్రం ఎన్ని అడ్డంకులు సృష్టించినా ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ సమర్థవంతంగా ప్రచారం చేసేందుకు ప్రయత్నిస్తుందని సోనియా తెలిపారు. ఇక లోక్సభ ఎన్నికల ప్రక్రియ పారదర్శకంగా జరగాలంటే ఫ్రీజ్ చేసిన కాంగ్రెస్ పార్టీ బ్యాంకు ఖాతాలను అన్ఫ్రీజ్ చేయాలని మల్లికార్జున్ ఖర్గే తెలిపారు. తమ పార్టీ అభ్యర్థులు ప్రచారం చేసుకోవటానికిచ్చేందుకు కూడా తమ వద్ద డబ్బులు లేవన్నారు. సరిగ్గా ఎన్నికల సమయం చూసి కాంగ్రెస్ పార్టీని నరేంద్ర మోదీ దెబ్బతీస్తున్నారని ఖర్గే మండిపడ్డారు. ఇక ఎన్నికల బాండ్ల ద్వారా దేశంలో ఏ పార్టీ లబ్ధి పొందిందో దేశం మొత్తానికి తెలుసని కాంగ్రెస్ నేతలు ఆరోపించారు. ఆదాయపు పన్ను ఉత్తర్వులకు వ్యతిరేకంగా మార్చి 30, 31 తేదీల్లో దేశవ్యాప్తంగా నిరసనలు చేపట్టాలని కాంగ్రెస్ పార్టీ పిలుపునిచ్చింది. జిల్లా ప్రధాన కార్యాలయాల్లో భారీ ప్రదర్శనలు నిర్వహించాలని అన్ని ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీలకు ఆయన పిలుపునిచ్చారు. ఈ నిరసన ప్రదర్శనల్లో పార్టీ సీనియర్ నాయకులు, కార్యవర్గ సభ్యులు పాల్గొనాలని ఆయన కోరారు. భారతదేశ ప్రజాస్వామ్యాన్ని దెబ్బతీయటానికి బీజేపీ ఒక పథకం ప్రకారం పనిచేస్తోందని పీసీసీ అధ్యక్షులు, సీఎల్పీ నాయకులు, ఏఐసీసీ ప్రధాన కార్యదర్శులు, ఇన్ఛార్జీలు, అనుబంధ సంఘాల అధ్యక్షులకు రాసిన లేఖలో వేణుగోపాల్ పేర్కొన్నారు. అన్ని నియోజకవర్గాల్లో పార్టీ అభ్యర్థులు, అన్ని జిల్లాల్లో జిల్లా కాంగ్రెస్ కమిటీలు నిరసన ప్రదర్శనలు నిర్వహించాలని పార్టీ పిలుపునిచ్చింది.